అందరికీ నమస్కారం అండి. మా మా కానిస్టేబుల్ కనకాన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలకి అండ్ ప్రెస్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆహ్, ఫస్ట్‌గా నేను ఈటీవీ విన్ గురించి థ్యాంక్ యూ. మాట్లాడాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 90s నుంచి ఇప్పటికి కానిస్టేబుల్ కనకం వరకు నాకు మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నాకు నా వెన్నంటి ఉండి నన్ను నడిపిస్తూ, నన్నెక్కడ నేను డౌన్‌ఫాల్ కాకుండా నాకు ఎనర్జీ ఇస్తూ నాతో వర్క్ చేయించుకున్న సాయి గారికి అండ్ నితిన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నన్ను 2025 అంటే నేను ఒక 12 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలని. మంచి సినిమాలు చేసినా బాగానే వెళ్తుంది కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశారు 'రాజు వెడ్స్ రాంబాయ్‌తో'. థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ టైం నేను కన్న కల సురేష్ బొబ్బిలి మ్యూజికల్ అని పాడాలి తెర మీద అని నేను ఎప్పుడో వెంకటరామ థియేటర్‌లో, లక్ష్మీ థియేటర్‌లో చిరంజీవి గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తున్నప్పుడు అనుకునేవాడిని. అరే! ఇట్లా మన పేరు పడాలి, ఏదో రకంగా మనం కష్టపడాలి, వెళ్ళాలి అని కష్టపడాలి, మన పేరు రావాలి అనుకున్నా. బట్ అది ఈటీవీ విన్ త్రూ అండ్ వేణువుడుగులన్న, సాయిలు కాంపాటి గారు, నితిన్ గారు అండ్ సాయి గారు, ఈటీవీ విన్ వాళ్ళు నాకు ఆ పేరు, నా డ్రీమ్ నెరవేర్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కానిస్టేబుల్ కనకం సీజన్ 1 చాలా పెద్ద హిట్ అయిందండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా చాలా పెద్ద హిట్ అయింది. అది హిట్ అయినాక నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి. అరే ఎక్కడుందిరా చంద్రిక, ఎక్కడుంది బ్రో, ఎక్కడుంది సార్, చంద్రిక ఎక్కడుంది చెప్పండి ప్లీజ్ అంటే, సెకండ్ సీజన్ చూసేంతవరకు నాకు కూడా తెలియదు బ్రో అని ఆన్సర్ చేసిన. అప్పటి వరకు నడిచింది కానీ ఇప్పుడు మొన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే అది ఎట్లెళ్ళిందో మా ఫ్రెండ్స్కి, చంద్రిక ఎక్కడన్నా, చంద్రిక ఎక్కడన్నా, మాకు టెన్షన్ వస్తుంది, చెప్పండి అన్న అని తగులుకున్నారు. అరే నాయన అది వస్తుంది, వచ్చినాక చూడండి, ఇప్పుడు నేను చెప్తే బాగోదు, వచ్చినాక చూడండి అని చెప్పిన. కానీ సీజన్ 1 ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో సీజన్ 2 కూడా అంతకు డబల్ ఉంటుందండి. చాలా అద్భుతంగా మేకింగ్ చేశారు మన ప్రశాంత్ అన్న. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన సిరీస్కు నేనైతే ఫిట్ అవుతా, నేనైతే బాగా చేస్తాను నన్ను నమ్మి, నన్ను ఎప్పుడు బిలీవ్ చేసి నా వర్క్ని, అంటే నాకంటే ఎక్కువ నా వర్క్ని ఎక్కువ బిలీవ్ చేశారు. థ్యాంక్ యూ ప్రశాంత్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈయనకు మ్యూజిక్ సెన్స్ చాలా బాగుందండి. పాడగలడు. ఏదన్నా ఏదన్నా ట్యూన్ కంపోజ్ చేసినప్పుడు వెంటనే జడ్జ్ చేయగలిగే శక్తి ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఇంకో మంచి సినిమాలు కలిసి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. లవ్ యూ అన్న. అండ్ దీంట్లో అందరూ బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తి సాయిబాబు గారు. థ్యాంక్ యూ సార్. నాకు మీరు పెద్దవాళ్ళు ఎప్పుడు నన్ను, అంటే చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి వీళ్ళతో. చాలా బాగా చూసుకున్నారు. ప్రొడక్షన్ సైడ్ కూడా, ప్రొడక్షన్ సైడ్ నుంచి పేమెంట్లు కూడా కరెక్ట్ టైంకి పడతాయండి, పర్ఫెక్ట్గా పడతాయండి. టైం చెప్పారంటే, ఒక టైం చెప్పారంటే షార్ప్ ఆ టైంకు గవర్నమెంట్ జీతం పడ్డట్టే పడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా చేశారండి, చాలా బాగా చేశారు. వీళ్ళందరూ బాగా చేయడం వల్లనే మేము టెక్నీషియన్స్ బాగా స్కోర్, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకా అదర్ టెక్నీషియన్స్ కూడా బాగా వర్క్ చేయగలరు. వర్ష గారు చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశారండి. ఎక్కడ కూడా మీరు యాక్టింగ్ చేస్తున్నట్టు, ఎక్కడో మనం ఏదో కెమెరా ముందు ఉన్నాం, పర్ఫామ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే ఎక్కడ కలగలేదండి. చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్రిక గారు, మేఘలేఖ గారు, ఆమె ఇన్ని రోజులు, అంటే మా వాళ్ళు కొంతమంది అడిగితే ఒక ఆన్సర్ చేసిన అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నా కదా, సిస్టంలో దాచిపెట్టిన 8కి వస్తుంది బయటికి అని చెప్పిన. ఈరోజు 6th కదా, 6th కనిపించారు. అర్థమైందండి, లేట్గా అర్థమైంది. 6th కనిపించారు. 8కు మీకు ఈటీవీ విన్‌లో అసలు ఏమైంది, చంద్రిక ఎక్కడికి వెళ్ళింది అనేది తెలుస్తుందండి. చంద్రిక గారు కూడా, అంటే మేఘలేఖ గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారండి. సీజన్ 2లో మేఘలేఖ గారి పర్ఫార్మెన్స్ అసలు ఖతర్నాక్ ఉందండి. 1లో కూడా చాలా బాగుంది. సీజన్ 2లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారండి. ఆల్ ద బెస్ట్ అండి. కంగ్రాట్స్. అండ్ సార్ మీరు కూడా చాలా బాగా చేశారండి. నిజంగా నేను గుర్తుపట్టలేదండి. మా ప్రోగ్రామర్ చెప్పిండు, అన్న ఈమె యాంకర్ అన్న అని అంటే, అరే అవునా అని అనుకున్నాండి. అందరూ బాగా చేశారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. జాన్ 8కి వస్తుంది, కంపల్సరీ చూడండి. అసలు మామూలుగా ఉండదు. సీజన్ 2 ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. థ్యాంక్ యూ.